తమిళనాడులోని కడలూరు, మైలాడుదురై, తిరువారూరులో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 3 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారనుంది. ఈ ప్రభావంతో డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. మరో 48 గంటల పాటు అతి భారీ వర్ష సూచననిచ్చింది వాతావరణ శాఖ. చెన్నైతో పాటు 12 తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అడిగి తెలుసుకుందాం. రామ్, చెప్పండి, ఈ ప్రభావం ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది? ఎన్ని రోజులు ఈ వర్ష ప్రభావం ఉంటుంది? థ్యాంక్ యూ శిలా. భారత వాతావరణ శాఖ గతంలోనే హెచ్చరించింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు చెన్నైకి అతి దగ్గరగా ఉన్నటువంటి తీర ప్రాంతాలు, అదేవిధంగా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అప్రమత్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటి కూడా ఇప్పటికే కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. తమిళనాడుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటి పరీక్షలు కూడా పూర్తిగా కూడా డేట్ పోస్ట్ పోన్ కూడా చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకించి అక్కడ ఎక్కువగా కూడా మత్స్యకారులు జీవనం సాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే సముద్రంలోకి వెళ్ళి ఆ చేపలను తీసుకొచ్చి వాళ్ళు ఆ చేపల మీదగానే వాళ్ళ యొక్క జీవనం సాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు ఎవరిని కూడా పూర్తిగా కూడా వేటకు వెళ్ళవద్దనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ చాలా పాఠశాలలకు ఇప్పుడే సెలవులు కూడా ప్రకటించారు ఇప్పటికే. అదే కోణంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి బల్లలు అవన్నీ కూడా తడిసి మోపుడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా జలమయం అయ్యాయని కూడా చెప్పొచ్చు. అంటే భారత వాతావరణ శాఖకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక నైరుతి బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్నటువంటి తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై కూడా ఏర్పడినటువంటి వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఆంధ్రాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి మొత్తానికి కూడా ఈ యొక్క చేపల వేటకు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పారు. దీని ప్రభావంతో మనం చూసుకున్నట్టయితే ఏపీలో కూడా తిరుపతిలో గత రాత్రి పూర్తి స్థాయిలో కూడా వర్షం పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీ వర్షంతో కూడా గత రాత్రి అంతా కూడా వర్షం పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు కూడా కొద్దిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే మామిడి రైతులు, అదేవిధంగా వరికి సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా కూడా ఈ యొక్క తూర్పు పడమర జిల్లాల్లో కూడా తిరుపతికి సంబంధించి అదేవిధంగా చిత్తూరుకు సంబంధించినటువంటి జిల్లాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ యొక్క వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం మడి నాటేటువంటి సందర్భాలు ఎక్కువగా అంటే డిసెంబరు, జనవరి ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా కూడా వరి నాట్లు దాదాపు 3 నెలల నుంచి 6 నెలలు ఉండేటువంటి పంటలు ఉంటాయి. వీటిని పూర్తిగా కూడా నాటలేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా మనం తీసుకున్నట్టయితే నెల్లూరుకు సంబంధించినటువంటి సూలూరుపేట కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తి కావచ్చు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా రైతులు వరి నాట్లు నాటడానికి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ రామ్.